మీ సేవా ఉద్యోగుల సంఘం సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున ఈ ప్రెస్ మీట్ ని నిర్వహిస్తున్నాము. మీ సేవా ఉద్యోగులకి న్యాయం చేయాలని, తొలగించిన 605 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి అని చెప్పి మేము పోరాడుతున్నాము. మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని చెప్పి నారా లోకేష్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చున్నారు. ఆ హామీని అమలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. 2003లో మీ సేవా వ్యవస్థని నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే తీసుకొచ్చారు. మొత్తం ఈ కంప్యూటర్ టెక్నాలజీ, ఈ ఐటీ ప్రజలందరికీ ఉపయోగపడాలి అని చెప్పి మీ సేవా సెంటర్లను పెట్టారు. ప్రజలకు కూడా అత్యున్నతమైన సేవలు అందించే అనేక అవార్డులు అందుకుంది మీ సేవా వ్యవస్థ. అటువంటి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు మాకు అవసరం లేదు, మేము సచివాలయ వ్యవస్థ తెచ్చాము అని చెప్పి ఏకపక్షంగా రద్దు చేసి 605 మంది ఉద్యోగస్తుల్ని రోడ్డుని పడేశారు. అప్పటి నుంచి మేము పోరాడుతున్నాం. 2019 నుంచి పోరాడుతున్నాం. నారా లోకేష్ గారు యోగలం పాదయాత్రలో కలిసినప్పుడు ఇది మా నాన్నగారు పెట్టిన వ్యవస్థ, ఎంతో బాగా పనిచేసిన వ్యవస్థ, మిమ్మల్ని అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకుంటాం, న్యాయం చేస్తామని హామీ ఇచ్చున్నారు. ఎలక్షన్స్లో మమ్మల్ని గెలిపించండి అని పిలిపించున్నారు. కానీ ఆ ఎలక్షన్స్ అయిపోయాయి. నారా లోకేష్ గారు గెలిచారు, ఐటీ శాఖ మంత్రివర్యులు అయ్యారు, విద్యాశాఖ మంత్రివర్యులు అయ్యారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయ్యారు. ఇప్పుడు సుమారు 2 సంవత్సరాలు గడుస్తుంది. అయినా మాకు న్యాయం జరగలేదు. తీవ్ర జాప్యం జరుగుతుంది. అనేక సార్లు ఇప్పటికే మేము లోకేష్ గారిని కలిసినప్పుడల్లా మీకు న్యాయం చేస్తాము, త్వరలో నిర్ణయం తీసుకుంటాము అని చెప్తున్నారు. నిర్ణయం తీసుకోవట్లేదు. ఈ జాప్యాన్ని నిరసిస్తూ మాకు జరుగుతున్న అన్యాయాన్ని తక్షణం ఆపాలి, తొలగించిన వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి తిరుపతి నుండి అమరావతి దాకా మేము సైకిల్ యాత్రని రేపు ప్రారంభిస్తున్నాము. ఈ సైకిల్ యాత్ర సుమారు 7 రోజుల పాటు జరుగుతుంది. అప్పటికే ప్రభుత్వం కానీ స్పందించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే తిరుపతిలో మొదలు పెడుతున్నాం, అమరావతి దాకా వస్తున్నాం కాబట్టి ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నాము. అప్పటికీ ప్రభుత్వం స్పందించిన పక్షాన డిసెంబర్ 16, 17, 18, 19 తారీఖుల్లో 4 రోజుల పాటు విజయవాడలో నిరాహార దీక్షలు చేయడానికి మా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం, ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము. మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాము. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని, మా బతుకుల్లో వెలుగులు నింపాలి అని చెప్పి కోరుతున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.